నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి ఉందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ట్రిబ్ దబాయింపు సమాచారం ఇవ్వబోమని తేల్చి చెప్పిన బోర్డు, రిక్రూట్మెంట్ పూర్తయ్యాక ఇస్తామని వెల్లడి. ఆర్టీఐ అర్జీదారులకు ట్రిబ్ విచిత్ర సమాధానం. ఫలితాల వెల్లడి నుంచి పదుల సంఖ్యలో పిటిషన్లు. జీఆర్ఎల్ జాబితా ఇవ్వాలని అభ్యర్థుల పట్టు. మొదటి నుంచి ఇవి అంత ఆగమాగం వేస్తున్నారు ట్రిబ్. అర్జీదారుల హక్కులను కూడా కాలు రాస్తారు. బోర్డు వ్యాఖ్యపై అభ్యర్థులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత పాటించడం అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే 8,700 చిల్లర పోస్టులు ప్రకటించింది. దాంట్లో కొన్ని ఫిల్ చేసారు. అయితే ఏ విధంగా మీరు వాళ్ళకు సెలక్షన్ చేసారు అనే దానిపైన వీళ్ళు అభ్యర్థులు ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా పాటించారు, కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారనే అంశాలపై సమాధానం ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే ఇంకా నోటిఫికేషన్, ఇంకా నియామక పత్రాలు, నియామక ప్రక్రియ ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది, అయిపోయినాక ఇస్తాము అని తేల్చి చెప్పింది అన్నమాట. అయితే ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే కోర్టు కేసులతో జంకుతున్న బోర్డు. అయితే ఈమె జేఎల్, బాట్నీ, జువాలజీ, టీజీటీ, పీజీటీలకు సంబంధించిన చాలామంది కోర్టులను ఆశ్రయించారు. మళ్ళీ ఇంకా కొత్త ఏడా కేసులు పెడతారని భయపడి వాళ్ళు అది చేస్తలేరు అన్నమాట. జీఆర్ఎల్ జాబితా ఎందుకు పెట్టారు, మరి అదన్న పెట్టాలి కదా అని అంటే అది కూడా లేదు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాక జీఆర్ఎల్ను వెల్లడిస్తే లాభం ఏమిటని, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరని అడగాలని, కోర్టుల చుట్టూ తిరగాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీఆర్ఎల్ను ప్రకటించాలని పట్టుబడుతున్నారు. అయినా సరే వాళ్ళు మాత్రం వింటలేరు. ఇకపోతే పిహెచ్డి ప్రవేశ పరీక్షలు ఉంటాయా అని నెట్ స్కోర్తోనే ప్రవేశాలకు యూజీసీ నిర్ణయం. అన్ని వర్సిటీలకు లేఖలు. దాన్ని బట్టి మనకు మళ్ళీ యూనివర్సిటీలు పిహెచ్డి నోటిఫికేషన్లు ఇవ్వకపోవచ్చు. డైరెక్ట్ నెట్ తోటే ఏ యూనివర్సిటీలో అయినా పోటీ పడవచ్చు అని ఇక్కడ యూజీసీ చైర్మన్ చెప్తున్నారు. నెట్తో ఏ యూనివర్సిటీకి అయినా పోటీ పడవచ్చు. నెట్ ద్వారా విద్యార్థులు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పిహెచ్డి ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వర్సిటీలు నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షలను రాయాల్సిన అవసరం లేదు. అన్ని వర్సిటీలు పిహెచ్డి ప్రవేశాలకు నెట్ స్కోర్ను ఉపయోగించేందుకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్తున్నారు. ఇకపోతే ఇండియన్ బ్యాంకులో ఎస్ఓ కొలువులు మొత్తం 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు. డిగ్రీ, ఎంబీఏ, సీఏ అర్హతతో దరఖాస్తులకు అవకాశం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. ముఖ్య సమాచారం, ఆన్లైన్లో దరఖాస్తు ఈరోజు లాస్ట్ డేట్. పూర్తి వివరాలకు indianbank.in కెరీర్లో చూడవచ్చు. విద్య, ఉద్యోగ సమాచారం ఏపీ లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 25 వరకు అప్లై చేసుకోండి. వెబ్సైట్ సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ, ఏపీ పీజీఈ సెట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి లాస్ట్ డేట్ 24. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 29/5 నుంచి 31/5 వరకు. ఇది కూడా సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ. ఐఐఎఫ్టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశాలు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 23/4. బీసీసీఎల్లో 37 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించింది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మనకు దరఖాస్తు చివరి తేదీ 11/4. బీసీసీఎల్ డబ్ల్యూఈబీ కోల్ ఇండియా లిమిటెడ్లో 32 మెడికల్ ఆఫీసర్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 11 తారీఖు. ఐఐఎస్ఈఆర్ ఐసర్ తిరుపతిలో పిహెచ్డి కోర్సులు ప్రవేశాలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు 3/4. ఇకపోతే నాటా 2024 ఆర్కిటెక్చర్లో నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇట్లున్నాయి. ఎవరు అప్లై చేసుకోవాలంటే పీసీఎం సబ్జెక్టులతో 10+1 పరీక్షలో పాల్గొన్నవారు లేదా పాస్ అయిన వారు, పీసీఎం సబ్జెక్ట్స్తో 10+2, మ్యాథ్స్ 10+3 డిప్లొమా పరీక్షలో పాల్గొన్నవారు, అర్హులైన వారు. ఇది 5 సంవత్సరాల బీఆర్కో ప్రోగ్రామ్. ఇది నాటా 2024 స్కోర్ యొక్క చెల్లుబాటు ఎట్లుంటుంది అంటే పరీక్ష రాసిన సంవత్సరం నుంచి 2 విద్యా సంవత్సరాలకు స్కోర్ చెల్లుబాటు అవుతుంది. ప్రతి అకాడమిక్ ఇయర్కి అనుమతించిన గరిష్ట ప్రయత్నాలు 3 నంబర్లు.
బీఆర్కేలో ప్రవేశానికి అర్హత ప్రమాణాలు మరియు నాటా స్కోర్ ఆధారంగా బీఆర్కో ప్రోగ్రాంకు విద్యార్థులను అనుమతించే సంస్థల జాబితా దీంట్లో ఉంటుంది. మరింత సమాచారం కోసం నాటా ఎగ్జామ్ 2012 మెయిల్లో లేదు అని అంటే ఫోన్ నంబర్ను కూడా సంప్రదించవచ్చు. నీటి నుంచి పాలిసెట్కు ఉచిత శిక్షణ. ఏపీకి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజీల్లో అన్ని కాలేజీలల్లో మనకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ ఇచ్చి క్లాసులు చెప్తున్నారు. 10వ తరగతి రాసిన వారు ఈ శిక్షణకు హాజరు కావచ్చు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. చివరి రోజున ప్రీ ఫైనల్ పరీక్ష ఉంటుంది. పాలిసెట్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ 5 వరకు స్వీకరిస్తారు. అన్ని గవర్నమెంట్ ప్రైవేటు పాలిటెక్నిక్లల్లో ఏప్రిల్ 25 వరకు ఈ శిక్షణ ఉంటుంది, వాడుకోండి. గురుకుల ప్రవేశాలకు గడువు పెంపు ఏపీ నుంచి. ఇది కూడా మనకు 5th, 6th, 7th, 8th తరగతులతో పాటు ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లైనా సంప్రదించవచ్చు. లాస్ట్ డేట్ ఏప్రిల్ 5 వరకు ఉంది. కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఇది తెలంగాణ ఏపీకి సంబంధించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 15 వరకు సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. అన్ని వివరాలు విద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ప్రేరణ కలిగేలా 9th నుంచి 12th క్లాసెస్కి విద్యార్థులకు కార్యక్రమం. అంటే సమ్మర్ హాలిడేస్లో టైం వేస్ట్ చేసుకోకుండా మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది. వేసవి సెలవుల్లో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా కేంద్ర సర్కారు తొలిసారిగా ప్రేరణ కార్యక్రమం ప్రారంభించింది. ప్రైవేటు ప్రభుత్వ బడుల్లో 9th నుంచి 10th తరగతులు, కేజీబీవి ఆదర్శ బడుల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి బడికి చెందిన విద్యార్థులు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా మనకు వీళ్ళు చూస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు. ప్రతిభ చాటేలో ప్రత్యేక బోధన ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. మహాత్మా జ్యోతిబా ఫులే దానికి సంబంధించిన అప్లికేషన్లు ఇవి. ఈ నెల 12 వరకు తుది గడువు ఉంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మరి ఏమేమి కోర్సులు ఉన్నాయంటే దీంట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, టీ&హెచ్ఎం టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే అన్నిటికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 200 కట్టి ఈ నెల 12 వరకు లాస్ట్ డేట్. ఇది అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి? స్టూడెంట్ నేమ్, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, సెక్స్ అంటే లింగం, చిరునామా, ఈమెయిల్, చరవాణి అంటే మొబైల్ నంబరు, ఆధార్, కులం, ఉపకులం, 10 చదివిన మాధ్యమం, ఇంటర్లో చేరాలనుకున్న కోర్సు, ప్రస్తుతం చదువుతున్న విద్యాలయం, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదివిన వివరాలు పొందుపరచాలి. 28న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సంప్రదించాల్సిన వెబ్సైటు ఇది. ఉద్యోగ సోపానం ఉచిత శిక్షణతో సహకారం. బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవి ఆల్రెడీ ఆ డేట్లు అయిపోయినాయి. ఇకపోతే స్టడీ మెటీరియల్కు ఇవి 75 days కోచింగ్ ఇస్తారు. స్టడీ మెటీరియల్కు సహకారం. డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ 10,000 మందికి 1,500 లేదా అంత విలువైన స్టడీ మెటీరియల్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు వారికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గత నెల 13 నుంచి ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్ 5 వరకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అన్ని జిల్లాల నుంచి అప్లై చేసుకోవాలి. ఆర్థిక స్తోమత లేని వారికి పుస్తక నిధిని విడుదల చేయనున్నారు అని ఇచ్చారు. కాబట్టి నా అవకాశాన్ని వాడుకోండి. సెల్ ఫోన్ సర్వీసింగ్లో ఉచిత శిక్షణ. భారత స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఈ ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆహార భద్రత నకలతో పాటు అంటే జిరాక్స్తో పాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో గల పాత డ్వామా కార్యాలయం సంస్థలో ఈ నెల 3న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఆఫ్లైన్లో. ఈ మన డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. నెల రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కూడా ఉంటుంది. ప్రిపరేషన్ తోటే భవిత పదిలం అని చెప్తున్నారు. సాంకేతిక విద్యతో పాటు ఉపాధి కూడా. గురుకులంలో భవిత
పదిలం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. బీసీ రెసిడెన్షియల్, తర్వాత టీఎస్ఆర్జేసీ. ఇది ప్రవేశ పరీక్ష ఈ నెల 21 తారీఖు వరకు, క్షమించండి వచ్చే నెల, పోయిన నెల 31 వరకు లాస్ట్ డేట్ ఉండే, అంటే నిన్నటి వరకు. ఈ నెల 21కి టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ ఉంటుంది. ఇకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు మంచి ఉపాధి లభిస్తుంది. దరఖాస్తు వీటికి కూడా దరఖాస్తు పూర్తయింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 24/5 తారీఖు ఉంటుంది. ఇవి అన్ని విధాల కోర్సులు ఉంటాయన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తు అని ఇచ్చారు. కార్పొరేట్ హంగులతో జ్యోతిబా పులే కళాశాలలు ఈ నెల 12 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జాము 28/4. ఇకపోతే అడ్మిషన్లు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ IIFT కాకినాడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ క్యాంపస్లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ IPM అన్నమాట. BBA బిజినెస్ అనలిటిక్స్ అండ్ MBA ఇంటర్నేషనల్ బిజినెస్. 10+2 లేకపోతే 12th HSC ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉండాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 23 ఏప్రిల్. వెబ్సైటు ఇది అప్లై అడ్మిషన్స్ నెట్. ఇకపోతే అప్రెంటిస్షిప్, ట్రేడ్ అప్రెంటిస్షిప్ పోస్ట్ ఇన్ NPCIL రాజస్థాన్ సైట్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్కి సంబంధించింది. ఇగో ఇట్లా ట్రేడ్లు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, మషినిస్ట్, వెల్డర్. ITI పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్ కూడా ఉండాలి. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ అప్లికేషన్కి ఈ నెల 4వ తారీఖు. మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 7న ప్రవేశ పరీక్ష హైదరాబాద్ నుంచి. రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూళ్ళలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తారీఖున పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. CUET 2024 దరఖాస్తుల గడువును మళ్ళీ పొడిగించిన NTA, అంటే PG అడ్మిషన్లకు సంబంధించి మళ్ళీ డేట్లు ఎక్స్టెండ్ చేశారు. ఏప్రిల్ 5 రాత్రి 9:50 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను మే 15 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. ECILలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలు. హైదరాబాద్లోని ECIL దేశవ్యాప్తంగా ఉన్న జోనల్ ఆఫీసులు, ప్రాజెక్టు సైట్లలో 30 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనికి లాస్ట్ డేట్ ఈ నెల 13 తారీఖు ఉంది. ఇగో ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వహించడానికి సిద్ధపడాలి. ఇకపోతే వెబ్సైట్ www.ecil.co.in. అగ్రికల్చర్ కాలేజీలో పార్ట్ టైం టీచర్లు. సిరిసిల్ల తోర్నాలలో అగ్రికల్చర్ కాలేజీ తాత్కాలిక ప్రతిపాదికన 5 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఇంటర్వ్యూ తేదీ ఈ నెల 2, అంటే రేపే ఉంది. ఒకసారి చూసుకోండి. పలాస అగ్రికల్చర్ కాలేజీలో కూడా పార్ట్ టైం, ఫుల్ టైం దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పాథాలజీ, యానిమల్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉన్నాయి. మనకు దీనికి ఇంటర్వ్యూ తేదీ 3, 4 ఉన్నాయి. ఇది జగిత్యాల, పలాస కాలేజీలనే ఉంటాయి. PJT SAU వెబ్సైట్. IIT మద్రాసులో నాన్ టీచింగ్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 24. ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 143 ఆఫీసర్. ఇగో ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 10వ తారీఖు. సీటు సాధిస్తే భవిష్యత్తుకు భరోసా. దీనికి CMI ISIలో UG, PG, PhDలు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ రేపు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే మే 12న మనకు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్ ఉంది. దేనికి ఎంత అంటే ప్రతి కోర్సుకు చెప్పుకోదగ్గ విశిష్ట విద్యా సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థల్లో బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ప్రోత్సాహకాలు, ప్రాంగణ నియామకాలు అన్నీ అత్యున్నతంగా ఉండడంతో వీటి విశిష్టతకు కారణం. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ CMI ఇలాంటివి. వీటిలో మ్యాథ్స్, స్టాటిస్టికల్, ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్లో UG, PG, PhD కోర్సులు అందిస్తున్నారు. 2 సంస్థల్లోనూ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో డేట్లలో ఉన్నాయి.
ఈ బీఎస్సీ ఆనర్స్పై వీటికేమో లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఏప్రిల్ 15. దరఖాస్తు ఫీజు 1000. పరీక్ష తేదీ మే 19. ఇవి అన్నమాట ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.